నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ అండ్ లిటిల్ స్టెప్స్ అని. ఈరోజు ఆనియన్ పొటాటోస్ కట్లెట్. ఈ రెసిపీ కోసం ముందుగా బాయిల్ చేసిన పొటాటోస్ పక్కన పెట్టుకోవాలండి. బాయిల్ చేసుకుని నాకు తగిన ఆనియన్స్ నేను తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాను. 2 ఆనియన్స్కి స్లైసెస్ అయ్యాయి. తర్వాత పొటాటో బాయిల్ చేసి స్మాష్ చేసుకున్నాను. మిక్సీ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి. మొత్తం ఆనియన్స్ అనేది ఫుల్గా విడిపోవాలి, రేకలాగా అయిపోవాలన్నమాట. సో దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రేకల్లా విడిపోవాలి. మొత్తం విడిపోయే చూడండి అలాగా. తర్వాత మనం పొటాటో స్మాష్ చేసుకుని పొటాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా మనం ఎంత స్మాష్ చేసినా, సో దాన్ని కూడా చేతితో మెదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కారం, మనకు తగినంత కారం వేసుకోవాలి. చాట్ మసాలా, గరం మసాలా, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీంట్లో నేను బియ్యపిండి కూడా యాడ్ చేశానండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. సో మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే గట్టిగా పూరి పిండిలా ఉండాలండి. మనం అలాగే స్లైసెస్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ లోపల పాన్ హీట్ చేసుకుంటే ఆయిల్ హీట్ చేసుకుంటే ఆయిల్ వేడెక్కే లోపల మనం కట్లెట్స్ చేసుకుని రెడీగా ప్లేట్లో పెట్టుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయ్యాక నెమ్మదిగా డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ పీల్చదు, ప్లస్ మాడిపోకుండా ఉంటాయి. ఆ బియ్యపిండి వేయడం వల్ల మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. పొటాటో వేసాం కదా, సో లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి. నాకు లాస్ట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది.